జై ఆర్కేపీ. మరి ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆర్కేపీ వ్యవస్థాపకులైన అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, అలాగే తదితర నాయకులందరూ, ఆయా వింగ్స్ నాయకులందరూ మరి ఇక్కడ ఢిల్లీలో ఉన్నందుచేత మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘోరమైన సంగతి విషయమై మరి మేము అక్కడ ఏ యొక్క స్పందన తెలియజేయలేకపోయాం. లోకల్గా కొంతమంది ఆర్కేపీ నాయకులు, సేవకులు తెలియజేసేటప్పటికీ మరి సంపూర్ణంగా మా యొక్క స్పందన అక్కడ తెలియజేయలేకపోయామన్నందుకు చాలా చింతిస్తున్నాము. మరి జరిగిన విషయం ఏంటంటే 2-3 రోజులుగా సోషల్ మీడియా అంతా హల్చలవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. పగడాల ప్రవీణ్ కుమార్ అనే ఒక దైవజనుడు, మంచి వక్త, అనేక టీవీల్లో డిబేట్లు, దేవుని సందేశాలు అందించినటువంటి దైవజనుడు. మరి ఆయన యాక్సిడెంట్కి గురయ్యాడనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే అది యాక్సిడెంటా ఇంకేదైనా జరిగిందా అనే డౌట్లు వచ్చేటట్లుగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని పరిస్థితులు కనబడుతున్నాయి. ముందుగానే హెడ్లైట్ పగిలిపోవడం కానీ, ఆ టోల్గేట్ దగ్గర ఆయన భయంగా బండి తోలుతూ ఉండడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని సంఘమా, క్రైస్తవ సమాజమా, ఆర్కేపీ తరపున ముందు నుంచి మా నాయకులు చెబుతున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఒంటరి ప్రయాణాలు అనేవి చేయకూడదని నాయకులు చెప్పారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఏ ప్రదేశానికైనా సువార్త కానీ, మరి దేవుని బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది ఒంటరిగా వెళ్ళొద్దని. కానీ ఈ విషయాన్ని మరి ఇటువంటి దుర్దినాలలో, భయంకరమైన దినాల్లో కూడా మరి ఈ విషయాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ఇలాగ ప్రయాణాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎవరెవరైనా ఏ మినిస్ట్రీ అయినా అందరూ ఒక దేవుని పిల్లలం, ఒక తండ్రి పిల్లలం అందరం కూడా. కాబట్టి బోధలు వేరైనా మనందరం దేవుని పిల్లలం కాబట్టి ఎవరికి అన్యాయం జరిగినా అది మాకు జరిగినట్టే, మా యొక్క రక్త సంబంధులకు జరిగినట్టే. మరి ఆర్కేపీ తరపున, మినిస్ట్రీ తరపున మేము ఫీల్ అవుతూ ఈ దినాన్న ఢిల్లీలో నాయకులు అందరూ కూడా స్పందన తెలియజేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో, ఈ ప్రయాణాల్లో ఉన్నందుకు చాలా ఆలస్యమైంది. దానికే చాలామంది ఆర్కేపీ ఏది అంటున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆర్కేపీ ఇంతకుముందు ఎలా స్పందించేదో అందరికీ తెలిసిన విషయమే. మరి విజయనగరం జిల్లా ఆర్కేపీ నాయకుడిని లండా రాజబాబు అని నేను ఈ సమయంలో మాకున్న సోషల్ మీడియా, చిన్న సోషల్ మీడియా సత్యసాక్షి అనే టీవీ ద్వారా మేము కూడా మా యొక్క సానుభూతిని తెలియజేస్తూ, అలాగే కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటో సలహాలు అని అంటే, ఏ చిన్న సేవకుడైనా సరే ఒంటరి ప్రయాణాలు చేయకండి. ఒంటరి ప్రయాణం చేసినందుకు ఈ యొక్క అత్యాచారం లేకపోతే యాక్సిడెంట్ ఏదైనా సరే ఇంకో దిక్కుంటే అంత ఘోరంగా జరగకపోను అనే సంగతి నేను గ్రహించి చెప్తున్నాను. దయచేసి గమనించండి. ఇది ఏవైనా సరే చాలా భయంకరమైనటువంటి దెబ్బలు తగిలాయి. అసలు ఇంకా ప్రాణం ఉండేదో, ఎంతసేపు ఉన్నారో, ఏం జరిగిందో తెలియదు. అలాంటి పరిస్థితి ఒక్కడే ప్రయాణించినందువల్ల జరిగిన సంగతి కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకరిద్దరిని వెంటేసుకొని వెళ్ళండి, రాత్రి ప్రయాణాలు చేయకండి అని సలహా మాత్రమే మేము ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ఇలాంటి సమయంలో క్రైస్తవులు అందరూ ఏకతాటి మీదకి, ఒకే మాట మీదకి రావాలని కూడా మనవి చేస్తున్నాం. ఎవరు బోధలు వాళ్ళు చేసుకోండి, ఎవరు చర్చిలు వాళ్ళు నడిపించుకోండి, ఎవరు సువార్తలు చేసుకోండి. కానీ ఆపద వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అందరూ ఒకటై స్పందిస్తే ప్రభుత్వాలకు కానీ, మతోన్మాదులు కానీ మన వైపు నుంచి ఎంత బలం ఉందా అని తెలుస్తుంది. ప్రతి ఒక్కరు తప్పక యాక్షన్ తీసుకుంటారు. లేకపోతే ఏదో 4 రోజులు టీవీల్లో, సోషల్ మీడియాలో ఏవో కొన్ని చెప్పేసి మర్చిపోవడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఇంతకుముందు కూడా జరిగాయి. ఇది చూసి మతోన్మాదులు కూడా, మరి శత్రువులు కూడా అతిశయిస్తూ ఉన్నారు. వీళ్ళు మనల్ని ఏం చేయలేరని పబ్లిక్గా చెబుతూ ఉన్నారు, ఏళన చేస్తూ ఉన్నారు. అవతల కుటుంబం కానీ, సంఘం కానీ, భార్య పిల్లలు కానీ ఎంత బాధపడతారనే విషయం కూడా పట్టించుకోకుండా చాలా దారుణంగా దూషిస్తూ, విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. విమర్శించడానికి ఇది సమయమా? వాళ్ళు కనీసం మనిషి పుట్టారా అనే సంగతి మాకు డౌట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మన వైపు నుంచి మనం ఐక్యతను, రోషాన్ని మరి కలిగి ఉండి మనం కూడా మంచి బందోబస్తుతో ప్రయాణాలు కొనసాగించడం వలన ఇలాంటివి జరగకుండా మరి జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాలని క్రైస్తవ సమాజానికి అంతటికీ కోరుకుంటూ, మనం చేసుకుంటూ ఈ మా మాటలు ముగిస్తున్నాం. జై ఆర్కేపీ, జై కన్నా, జై ఓపెన్ మినిస్ట్రీస్.